అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఎగ్స్ కర్రీ, అందుకని ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బాయిల్ అయితే చేశాను ఎగ్స్ని. ఇలా అయితే క్రాకర్స్ వచ్చాయి కదా, బాయిల్ అయితే చేశానండి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటాలు తీసుకున్నాను. టమాటాలు అయితే ఉన్నాయండి, తీస్తాను ఇప్పుడు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. ఎగ్స్ కర్రీకండి, ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఇగోనండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా కట్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా కట్ చేశాను కదా, ఆయిల్ అయితే బాండీలో వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీస్, టమాటా, ఆనియన్ అండి. బాగా వేగిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి ఇలా క్రష్ చేసి ఈ పీల్ అయితే తీయాలండి. ఎగ్స్ ఉంచిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఎగ్ 6 ఎగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తొక్క అయితే తీసానండి. 6 ఎగ్స్ ఇవి. ఈ ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ అయితే వేగుతున్నాయి. ఈలోపు మనం ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసి వేయిద్దామండి. ఓకేనండి, ఇప్పుడైతే వేరే బాండీలో ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. ఇక్కడ వేరే బాండీలో ఆయిల్ వేసి టర్మిక్ పౌడర్ ఉంటుంది కదా, పసుపు, ఎగ్స్కి అయితే అప్లై చేసి ఆయిల్లో వేయిద్దాము. కొంచెం పసుపు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్కి అన్నిటికి కూడా అప్లై చేసి ఆయిల్లో వేయిద్దాం. ఎగ్స్కి అన్నిటికీ కూడా అలా పసుపు అయితే పట్టించి ఇక్కడ ఆయిల్ అయితే రెడ్డిష్గా వచ్చేలా వేగాలండి. ఇలా పసుపు అంతా వేయించుకొని రెడ్డిష్గా వచ్చేటట్టు చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు ఇదైతే పసుపు అయితే పట్టించి మనం ఆయిల్లో అయితే వేయిస్తున్నాం కదా, ఇది రెడ్గా దోరగా వచ్చేటట్టు చూసుకొని ఒక ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనండి, ఎగ్ అయితే బాగా రెడ్డిష్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇవి ఈ ప్లేట్లోకి అయితే టర్న్ చేద్దాము. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఎగ్ వేద్దామండి.
ఇది వచ్చి థర్డ్ ఎగ్ అండి. థర్డ్ ఎగ్ ఆల్రెడీ 2 ఎగ్స్ అయితే నేను వేయించేసాను. ఇప్పుడు 6 ఎగ్స్ వేయించేసాక చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 6 ఎగ్స్ కూడా ఆయిల్ అయితే వేసి వేయించాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాయండి. వేగాయి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేద్దాం. ఇప్పుడైతే ఒక 2 చెంచాల కారం అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మాకు సరిపడగా ఉప్పు కారం పసుపు వేసుకుంటాము. మీకెంత మీరు ఎలా తింటారో మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో కారం అయితే వేసానండి. ఇప్పుడైతే పసుపు అయితే ఆల్రెడీ వేసాను. సాల్ట్ వేస్తాను. ఇప్పుడు సాల్ట్ మా టేస్ట్కి తగ్గట్టుగా మేమైతే వేసుకున్నాము. మీరు ఎలా తింటారు అనేది ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్లాస్ వాటర్ వేద్దామండి. ఎగ్ కర్రీ అండి, అంటే ఎగ్గు పులుసు కాదు, ఇగురు. ఓకేనా ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసానండి. ఇది గుడ్లు ఇగురు ఎగ్ కర్రీ అనమాట. ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ వేద్దాం. 6 ఎగ్స్ కూడా వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇగోనండి. ఇప్పుడైతే క్యాప్ అయితే పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. గుడ్లు ఇగురు తెలుసు అందరికీ కూడా, కానీ ఒకసారి షూట్ చేద్దామని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. దగ్గర పడ్డాక టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. చూడండి. ఇప్పుడైతే కర్రీ అయితే దగ్గర పడిపోయింది అంతా కూడా. ఇదిగో ఇంకా ఆపేద్దాము స్టవ్ అయితే. ఒక పక్కనైతే కుక్కర్ పెట్టాను, విజిల్ అయితే వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. అయిపోయిందండి కర్రీ. వాటర్ అంతా అయిపోయింది కదా, అయిపోయింది. 6 ఎగ్స్ అయితే వేసి కర్రీ అయితే ఇలా చేశాను. టేస్ట్ కూడా బాగుంటుంది. అవసరముంది ఎగ్స్ కర్రీ అంటే గుడ్లు ఇగురు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. స్వర్ణలత శారీ కుర్చీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.